హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీ బజార్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మన హైదరాబాద్లో శ్రీశైలం హైవేలో 25 ఎకరాల లేఅవుట్ వేసి సక్సెస్ఫుల్గా ఈ వెంచర్ని రన్ చేస్తున్న సురేంద్ర గారు దివ్యశ్రీ కంపెనీ ఎండి గారిని కొన్ని ప్రశ్నలు వేసి మీ డౌట్లు ఏదో క్లియర్ చేపిస్తాను. సార్, ఇప్పుడు ఈ లేఅవుట్ ఏ లేఅవుట్ అండి? ఇది డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఓకే. ఇది శివనంది ఫేజ్ 1 ఫేజ్ 2 అని 2 ఫేజెస్ లో ఉన్నాయి. ఈ రెండు కూడా నంది వనపర్తి ఊరికి ఆనుకొని ఉంటుంది. సాగర్ హైవేకి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఒకటి 15 ఎకరాల డిటిసిపి అండ్ రెరా అప్రూవ్డ్ లేఅవుట్ విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. ఫేజ్ 1 ఫేజ్ 2 అనేవి ఇవి రెండు కూడా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధికి దగ్గరగా ఉన్న ప్రాజెక్ట్స్. ఇంకా ఇప్పుడు మన లేఅవుట్ లోని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీరు ఏమేమి సలహాలు ఇస్తున్నారు? ఇన్వెస్ట్ చేస్తే లాభం ఏంటి? ఇక్కడ మనము యాక్చువల్లీ మేము చేసే ప్రాజెక్ట్ లో ఇది 22 ప్రాజెక్ట్ అండి. ఈ 20 ప్రాజెక్టులు మాకున్నటువంటి అనుభవం ప్రకారం ఈ ఏరియాలో ఇప్పుడున్న ధర బయట దాంతో పోలిస్తే మనది తక్కువలో అమ్ముతున్నాం. ఇది అమ్మటానికి గల కారణం మేము ప్రాజెక్ట్ ని 4-5 సంవత్సరాల క్రితమే ల్యాండ్ ఎక్వైర్ చేయడం వల్ల ఇది రేటు రీజనబుల్ గా మనం ఇవ్వగలుగుతాం. బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు డెవలప్మెంట్ గురించి చెప్పండి ఒకసారి. ఇది మొత్తం టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి ఫేజ్ 1 వచ్చి నంది వనపర్తి నుంచి యాచారం వెళ్లే రోడ్ లో చౌదరపల్లి మీదుగా కనెక్ట్ అవుతుంది. ఈ నంది వనపర్తి ఊరికి 500 మీటర్స్ డిస్టెన్స్ లో ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ 500 మీటర్ల ముందు ఏదైతే అంటున్నామో నంది వనపర్తి ఊరే ఉంటుంది. ఈ రోజు ప్రెసెంట్ లీవింగే నంది వనపర్తి శివనంది ఫేజ్ 1 కి దగ్గరలో ఆల్రెడీ 600 ఫ్యామిలీస్ ఆల్రెడీ ఇక్కడ లీవింగ్ ఉన్నారు. ఓకే సార్. ఇంకా మనకి ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ లో పెడితే ఇక్కడ మనకి డెవలప్మెంట్ ఏమేమి వస్తున్నాయి, సరౌండింగ్ ప్లాంట్ లో ఏమేమి డెవలప్మెంట్ వస్తున్నాయి కొద్దిగా మా కస్టమర్లకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ ఏరియా అనేది సాగర్ హైవేకి జస్ట్ 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉండటం ఒకటి. ప్లస్ ఈ సాగర్ హైవే అనేది మనకి ఆల్రెడీ ఇబ్రహీంపట్నం కమర్షియల్ గా ఎదిగినటువంటి టౌన్. దానికి 5 నిమిషాల ప్రయాణ డిస్టెన్స్ లో మన ప్రాజెక్ట్ ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్ కి ముందుండటం ప్లస్ రాబోయే అమరావతి ఎక్స్ప్రెస్ హైవేకి కనెక్టివిటీగా ఉండటం. ఇప్పుడు 330 ఫీట్ రోడ్ అని వండర్లా నుంచి అమంగల్ వరకు గవర్నమెంట్ ఏదైతే ప్రపోజ్ చేస్తున్నారో దానికి దగ్గరగా ఉండటం. గవర్నమెంట్ డెవలప్ చేస్తున్నటువంటి 50,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ కి మన నీరేరుగా ఉండటం అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం. ఓకే సార్, ఇప్పుడు మీ మంచి సలహాలు మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకొక చిన్న విషయము, ఇప్పుడు మనం ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎన్ని సంవత్సరాల్లో మనకి డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది, కస్టమర్కి ఎక్కువ బెనిఫిట్ అవుతాడు? జనరల్గా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసినది మనము అప్రిసియేషన్స్ కోసం. ఈ ఏరియాలో మనం ఇప్పుడు ఇస్తున్న ప్రైస్ ఏదైతే ఉందో ల్యాండ్ ధరకు మాత్రమే కొంటున్నారు. ఈ అప్రిసియేషన్ అనేది ఏంటి అంటే గవర్నమెంట్ అక్కడ చుట్టుపక్కల ఇస్తున్న డెవలప్మెంట్ తో పాటు 5 సంవత్సరాల వ్యవధిలో మీకు అప్రిసియేషన్ అనేది డబల్ ద అప్రిసియేషన్ అనేది దొరకడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, ధన్యవాదాలండి. మీరు ఈ మన సురేంద్ర గారు ఇచ్చినటువంటి సూచన సలహాలను పాటించి మీకు ఎనీ డౌట్ ఏదైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్ కాంటాక్ట్ చేయండి. పూర్తి డీటెయిల్తో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇంటికి వచ్చి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కారు ఫ్రీ విజిట్ పెడతాము. మీరు నచ్చితే ప్లాట్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.